కోనసీమలో తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలే చెట్లని కొబ్బరి చెట్లని చచ్చిపోతున్నాయి అని చెప్పాను. ముఖ్యమంత్రిగా అన్నాడా లేకపోతే ఏమన్నా చేతబడి ఆ మోడల్లో మాంత్రికుడు హోదాలా అన్నాడా, ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి హోదాలా అన్నాడా? చేతబడి నేర్చినటువంటి మాంత్రికుడిలాగా ఆడి దిష్టి తగిలింది ఈడి దిష్టి తగిలింది దిష్టిలు తగులుతీయా? నిజంగా దిష్టే తగిలితే మీ ముగ్గురు విమానాలు ఎక్కి జనం సొమ్ముతో విమానాలు ఎక్కి లేదా హెలికాప్టర్లు ఎక్కి తిరుగుతున్న దానికి మీ ఆ దిష్టికే మీరు పడిపోవాలి. కొబ్బరి చెట్లు ఎందుకు పడతాయి దిష్టి అనేది ఉంటే? నేను ఒక సామాన్యుడిగా ప్రశ్నిస్తున్నాను లోకేష్ గారి బ్యాచ్ అందరినీ. అయ్యా లోకేష్ గారు లేదా పవన్ కళ్యాణ్ గారు, మీరు తిరిగేటువంటి విమానాలు ఖర్చు ఎవరు పెడుతున్నారు? జనం సొమ్ము కాదు, ఎవరి సొమ్ము అది? 50 కోట్లు విలువ చేసేటువంటి ఎకరం భూమిని 90 పైసలకు తీసుకుంటున్నటువంటి వర్సా సిర్సా బుర్సా ఇట్లాంటి కంపెనీలు వాళ్ళు పెడుతున్నారా? ఎవరు డబ్బులు కడుతున్నారు? ఛాలెంజ్ చేస్తున్నాను. నయా పైసా ప్రజల సొమ్ము లేకుండా తిరిగితే మీ అకౌంట్ లోంచి డబ్బులు కడుతున్నారా? హెరిటేజ్ నుంచి కడుతున్నారా? పవన్ కళ్యాణ్ గారు జేబులోంచి కడుతున్నారా? బయట పెట్టండి. ఆ విమానాలు ఖర్చు ఎవరు పెడుతున్నారు? నేను పవన్ కళ్యాణ్ బ్యాచ్ని అడుగుతున్నా, లోకేష్ బ్యాచ్ని అడుగుతున్నా. ఈ డబ్బు ఎవడు పెడుతున్నాడు? మీరు రావటానికి 10 లక్షలు పోవటానికి 10 లక్షలు ఎవడు కడుతున్నాడు అని అడుగుతున్నాను. చెప్పే ధైర్యం మీకుందా? ఆయన ఏమంటాడు, సినిమా నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా చెప్తున్నాను, 2-3 రోజులు ఆడే సినిమా ఆడనివ్వండి. అందుకే బాబు అసలు మామూలుగా మ్యాట్నీకి ఎత్తేస్తారా సినిమాని? ఇతను చేయలేదు. అతని సినిమా మ్యాట్నీ మార్నింగ్ షో పడితే మ్యాట్నీకి ఆడటమే కష్టం, ఇతను ఎందుకు ఆపటం? సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి ఆపాలండి సినిమాలో. జనమే చూడలేదయ్యా బాబు అని చెప్తుంటే ఇప్పుడు దాకా కొనుక్కున్న వాళ్ళు బికార్లు అయిపోయారు. ప్రభుత్వానికి GST కట్ల ఇంతవరకు ఆ ప్రొడ్యూసర్ ప్రభుత్వం నుంచి అడిగిన ఒక్క అధికారి